విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఇన్ఛార్జ్ డిఎస్టీఓ సతీష్, జిల్లా పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవిరాజు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎస్సీఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో నారాయణ విద్యా సంస్థల జోనల్ స్పోర్ట్స్ మీట్ను నిర్వహించారు. కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రాఘవేంద్రరావు అధ్యక్షత వహించగా ఇన్ఛార్జ్ డిఎస్టీఓ సతీష్ ముఖ్య అతిథిగాను, జిల్లా పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవిరాజ్ విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు నేషనల్ ఫ్లాగ్ను, స్కూల్ ఫ్లాగ్ను అతిథులు ఎగురవేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్లో అతిథులు సతీష్, రవిరాజ్, రాఘవేంద్రరావులు గౌరవ వందనం స్వీకరించారు. స్కూల్ కెప్టెన్లు క్రీడాజ్యోతిని అతిథులకు అందించగా వారు క్రీడాజ్యోతిని వెలిగించి రంగురంగుల బెలూన్స్ను గాలిలోకి విడిచిపెట్టి పోటీలను ప్రారంభించారు. అనంతరం నారాయణ స్కూల్స్ పీఈటీ పర్యవేక్షణలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్బాల్, రన్నింగ్ వంటి క్రీడాంశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు క్రీడలలో వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఇన్ఛార్జ్ డిఎస్టీఓ సతీష్, పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవిరాజ్, ఏజీఎం రాఘవేంద్రరావులు మీడియాతో మాట్లాడారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ సుంకరమూర్తి, ప్రియా, రామ్ తులసి, హెచ్ఆర్ సుభద్ర, కాకినాడ జోన్ ప్రిన్సిపల్స్ కవిత, షర్మిల, రవికిషోర్, విఠల్, R&D హెడ్ కమల్, అకాడమిక్ డీన్లు, విద్యార్థులు పాల్గొన్నారు. యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన కాకినాడలో ఉన్నటువంటి ఆల్ స్కూల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, నారాయణ స్కూల్స్ స్టూడెంట్స్ ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేసి డిఫరెంట్ గేమ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళకి ట్రోఫీస్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి ఇయర్ కూడా ఈ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ స్పోర్ట్స్ ఈవెంట్తో పాటు ఎవ్రీ డే నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో స్పోర్ట్స్ పీరియడ్ అనేది, గేమ్స్ పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ డే కూడా వీళ్ళందరూ కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు చాలా ఉత్సాహంగా ఈ స్పోర్ట్స్ మీట్లో పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. దీనికి తల్లిదండ్రులందరికీ కూడా నారాయణ విద్యా సంస్థల నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.